సీజనల్గా దొరికే ఆగాకరకాయ కూరని టేస్టీగా వండేద్దాం పదండి. ఆగాకరకాయలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసి 2 ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి రెడీ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, పట్టా, లవంగా, ఇలాచి, కొంచెం మసాలా పువ్వు, గసగసాలు దోరగా వేపి అల్లం వెల్లుల్లితో పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆగాకరకాయ ముక్కలన్నింటినీ కూడా పచ్చిపోయే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా మగ్గిన తర్వాత మనం రుబ్బుకున్న మసాలా, పసుపు, కారం 2 స్పూన్లు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మగ్గనిచ్చి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుని ముక్కలన్నింటినీ దానిలో వేసేయండి. ఆగాకరకాయ అంటే చేదుగా ఉండదండి, మాంసం కూర కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా కలుపుకుని దానిలో 1 కప్పు వాటర్ని వేసి కొంచెం ఉడకనిచ్చి మళ్ళీ కొంచెం కలిపి ఒక 10 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది. వెజిటేరియన్ మసాలా కూరలో నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా